ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట, చాలామంది ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట, మన రాష్ట్రం 13,00,000 కోట్లు, ఒక్కొక్కసారి అయితే 14,00,000 కోట్లు అప్పయిందని ఆయన చెప్పడం. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో 13,00,000 కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు. 13,00,000 కోట్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది. అందుకే అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం, అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. అప్పుల గురించి 13,00,000 కోట్లు 14,00,000 కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా 6 నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం. చాలామంది నమ్మారు, ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 13,00,000 కోట్ల అప్పులు ఉన్నాయేమో, మనం ఎలా తీర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది. అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు, 2 గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు. ఈ 2 కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి 1,32,000 కోట్ల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే 2.5 లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే 3,13,000 కోట్లు అప్పులైనాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన తర్వాత 3,30,000 కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం 6,46,000 కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు, కోవిడ్ లాంటి మహమ్మారిలో 2 సంవత్సరాల ఇళ్లలో కూర్చొని పెట్టి కూడా ప్రతి ఒక్కరిని, అటు ఉద్యోగస్తులను కానీ ఇటు పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం 3,30,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది. ఎక్కడ 13,00,000 కోట్లు, ఎక్కడ 3,30,000 కోట్లు? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అని. ఈ 3,30,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 2.5 లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే, ఈయన 3,30,000 కోట్లు చేస్తే, అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు పేద ప్రజలకు సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా 61,000 కోట్లని పేదలకు, వృద్ధులకు, వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రైతు భరోసా ద్వారా ఒక 34,000 కోట్లు, అమ్మఒడి ద్వారా ఒక 26,000 కోట్లు, చేయూత ద్వారా ఒక 14,000 కోట్లు, ఆసరా ద్వారా ఒక 25,000 కోట్లు. వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం 3,30,000 కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి, మధ్యవర్తులు, దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేయబట్టే ఇవన్నీ కూడా సాధ్యమైనాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నాము అని. అయితే ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు, సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, తల్లికి వందనం అతను ఇవ్వాలా అంటే
ప్రతి బిడ్డకి కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట రిపీట్ అవుతా ఉంది, 15,000, 15,000 అన్నది. దీనికి ఎంత కావాలి? 84 లక్షల మంది పిల్లలుంటే 13,000 కోట్లు అవసరమైతే 5,150 కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు. బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు. ఈ 5,150 కోట్లు కూడా ఆయన పెడతాడని నమ్మకం ఈరోజు ఏ ఒక్కరికి కూడా లేదు. అలానే ఆడబిడ్డ నిధి ఏం చెప్పాడు? ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ప్రతి ఆడబిడ్డకి కూడా 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి నీకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారుగా 18,000 కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళని ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం. అలానే అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సుమారుగా మన దగ్గర 55 లక్షల మంది రైతులకి మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. ఆ లెక్కను కానీ తీసుకుంటే 20,000 రూపాయలు ఇవ్వాలంటే 11,000 కోట్లు అవుతుంది. కానీ ఎంత చూపించారు బడ్జెట్లో? కేవలం 1,000 కోట్లు చూపించారు. 1,000 కోట్లు ఎక్కడ, 11,000 కోట్లు ఎక్కడ? ఒక్కొక్క రైతుకి కనీసం 2,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం బడ్జెట్లో చూస్తా ఉన్నాం. అలానే మన బడి నాడు నేడు అద్భుతంగా ఇనిషియేషన్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఈరోజు కేవలం ఒక 1,000 కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నిటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా అసలు 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి, ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు. ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ, ఈ ఉద్యోగులకు కానీ, ఈ వ్యాపారస్తులకు కానీ, ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు. ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ, ఈ ఉద్యోగులకు కానీ, ఈ వ్యాపారస్తులకు కానీ, ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం 3 రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు మోసగించినాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అందరూ ఆశ పెట్టుకున్నారు. పక్కన అదేవిధంగా తెలంగాణలో ఇమీడియట్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈరోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడా కూడా దాని గురించి ఊసే లేదు. ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈరోజు అన్ని వర్గాలను కూడా అప్పులైనని చెప్పినారు, అది అబద్ధం. మీకు సూపర్ 6 ఇస్తానన్నారు, అది అబద్ధం. ఉద్యోగులకైతే ఏం చెప్పారు? మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది. నేను రాగానే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 23% పిఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. జూలై నెలలో 1వ తేదీ జీతం వచ్చింది, ఆగస్టు నెలలో 2వ తేదీ జీతం వచ్చింది, సెప్టెంబర్లో 3 వచ్చింది, అక్టోబర్లో 4 వచ్చింది, నవంబర్లో 5వ తేదీ జీతం వచ్చింది. అయితే చాలా మందికి ఈ రోజుకి కూడా జీతాలు అందని పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది, మళ్ళీ దీనికి అంతటికి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని. మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం 3,30,000 కోట్లు మన టైంలో అప్పులైనాయి. అంటే సుమారుగా మనకి 60,000 కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే 91,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? 91,000 కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు 91,000 కోట్లు అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీన్ని మోసం అనరా? ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన. అయితే నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను. నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడుకి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం. విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం.
నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాఫర్ సాహెబ్ కెనాల్ని సుమారుగా 100 కోట్లతో రివిట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం. అలానే అక్కడ 80 ఫీట్ రోడ్డుని మనము మైపాడ్ రోడ్డు దగ్గర మీ అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా 80 ఫీట్ రోడ్డుని సుమారుగా 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాం. అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా 100 కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ను కూడా చేసుకున్నాం. మరి